నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా 1/7/26 బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఆర్ఎంపీ మరియు పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి చెందిన వైద్యులు డాక్టర్ సాగిరాజు గజపతిరాజు, డాక్టర్ సాగిరాజు దివ్యతేజ, డాక్టర్ లక్ష్మీ చందన, డాక్టర్ ఎం మహేష్, డాక్టర్ ఎస్ పూర్ణచంద్, డాక్టర్ ఎన్ మాధురి, డాక్టర్ పి ప్రవీణ్, డాక్టర్ శివానీలకు చిరు సత్కారం చేయడం జరిగినది. అనంతరం వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లచే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ఎంపీ మరియు పిఎంపి గ్రామీణ వైద్యులందరికీ సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్ఎంపీ మరియు పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు మల్లువలస మణికుమార్, ప్రధాన కార్యదర్శి ఉండపల్లి రాంబాబు, ఉపాధ్యక్షులు టి శంకర్రావు, పి సూరిబాబు, ట్రెజరర్ ఎంవిఎస్ ప్రసాద్, గౌరవ స్పీకర్ పి అచ్యుతరామరాజు, సహాయ కార్యదర్శులు పి శివరామకృష్ణ, డి బాలరాజు, పి బాలబాలాజీ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ డాక్టర్ గజపతిరాజు గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వారు ఎంత బిజీగా ఉన్నా సరే మనకి ఈరోజు ఈ డేట్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేత వారికి మన సభ్యులందరి తరఫున, కమిటీ తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ఆయన భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ కంటే ఆదర్శంగా ఉన్నారు. చాలా సంవత్సరాలను ప్రాక్టీస్ చేసి, సమాజ సేవ చేసి, ఉచితంగా వైద్యం చేసి భారత ప్రభుత్వం చేత ఆయన మన్ననలు అందుకొని ఆయన సందర్భంగా స్వాగతం అండి. శ్రీ వినాయక హాస్పిటల్ అధినేత డాక్టర్ సాగిరాజు గజపతిరాజు గారికి, అలాగే మిగతా డాక్టర్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరంతా వచ్చి మాకు ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సందర్భంగా మా కమిటీ సభ్యులు మిమ్మల్ని సత్కరించాలని అనుకున్నాం. దయచేసి స్వీకరించాలని కోరుకుంటున్నాం.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆ, నేను డాక్టర్ సివిఆర్ఎస్ గజపతి రాజు అండి, జనరల్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ని, వినాయక హాస్పిటల్. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మీ యొక్క పిఎంపి అండ్ ఆర్ఎంపి అసోసియేషన్ ఇలాగా డాక్టర్స్ డే మా హాస్పిటల్ని ఎన్నుకుని ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. ఈ హాస్పిటల్ 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఇంపీరియల్ నుంచి బయటకి కోవిడ్ ఆ టైంలో బయటకు రావడం జరిగింది. ఆ టైంలో 2 డిపార్ట్మెంట్లతో స్టార్ట్ అయింది. అప్పుడు ఆ రోజు ఏ సపోర్ట్తో వచ్చానో ధైర్యంగా, ఈరోజు ఏ సపోర్ట్తో ఒక్కొక్క డిపార్ట్మెంట్ అంటే నేను తీసుకొచ్చిన డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఏమీ చిన్న చిన్న డిపార్ట్మెంట్లు కాదండి, అన్నీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్సే. స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఫాలోడ్ బై సూపర్ స్పెషాలిటీ అంటే యూరాలజీ కానీ, న్యూరో సర్జరీ కానీ, సర్జికల్ ఆంకాలజీ కానీ. రేపు సెప్టెంబర్ 1 నుంచి కార్డియాలజీ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ అవుతుందండి. దాంతోపాటు ఇంకో 2 డిపార్ట్మెంట్లు కూడా యాడ్ అవుతాయి. వాస్కులర్ సర్జరీ ఒకటిని, మెడికల్ గ్యాస్ట్రో అండ్ నెఫ్రాలజీ అండి. ఈ 5 ఇయర్స్లో ఇలా స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. రెండోది వెళ్ళే ఈ ప్రయాణం అనేది, అంతేగాని రెండోది వాస్కులర్ సర్జరీ ఒకటి వస్తుందండి. వాస్కులర్ సర్జన్ కోసం మనం ఇప్పుడు కొన్ని కేసులు ఉన్నాయంటే నా దగ్గర పంపుతారు. మనం ఏంటంటే డిపార్ట్మెంట్లు వీటి వరకు, కానీ యాంజియోప్లాస్టీలు ఉంటాయి. అంటే కాలు యొక్క రక్తనారాన్ని అందులో ఏమైనా బ్లాక్స్ ఉంటే అది యాంజియోప్లాస్టీ బెలూన్ ద్వారా తీసి స్టంట్లు వేసుకుంటాం. కానీ రెండోది 2 కాళ్ళకి రక్తనారాలు బ్లాక్ అయిపోతే అవి బైపాస్లు చేయటం కానీ, అంటే డిఫరెంట్ బ్రాంచెస్ అండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాంచెస్. ఓకేనా, ఈ రకంగా వెళ్దాం అనేది నా ఐడియా, అలాగే వెళ్తున్నాను డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు.